శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గరిమిరెడ్డి అచ్చమాంబ వారి దేవస్థానం, చింతమాను మఠం, బనగానపల్లె, కర్నూలు జిల్లా. కాలజ్ఞానము రచించినటువంటి బ్రహ్మంగారి యొక్క మఠం, బనగానపల్లె ముఖద్వారం. బ్రహ్మంగారు 16 సంవత్సరములు ఈ బ్రహ్మంగారు ఉన్న ఇల్లు. ఇక్కడ అనుకుంటాను. చెప్పండి. మధ్యలో ఉన్నవారు వీరబ్రహ్మం గారు, ఇక్కడ అచ్చమాంబ గారు. ఇదంతా అచ్చమాంబ గారి ఇల్లు. వీరబ్రహ్మ గారు బాల్యంలో 16 సంవత్సరాలు ఇంట్లోనే పెరిగారు. ఆయన రవలకొండలో కాలజ్ఞానం రాసి ఈ చింత చెట్టు కింద పాతి పెట్టారు. మొదటి చెట్టు పడిపోయింది, రెండో చెట్టు కలియుగం అంతరించే ముందు చెట్టుకు మల్లెపూలు పూస్తాయి. అప్పుడు వీరబ్రహ్మం గారు వీరభోగ వసంతరాయలు వచ్చి చెట్టు కింద పత్రాలు బయటికి తీస్తారు. అప్పుడు మనకి రెండో భాగం అనేది బయటకు వస్తుంది. ప్రస్తుతం చేయాలంటే మనకి మొదటి భాగం అన్నమాట. ఇప్పుడు చింత చెట్టేనా స్వామి? చింత చెట్టు ఒకటి పోతే మళ్ళీ జాతర వచ్చింది, మళ్ళీ అలానే వచ్చింది. అది వచ్చింది.